నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే నా ఒపీనియన్ తెలుగు సినిమాలో ఇప్పటివరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఈ కోర్ట్ బెస్ట్ మూవీ. అంతేకాదు ఇప్పటివరకు ఈ సంవత్సరం 2025లో తెలుగులో వచ్చినటువంటి బెస్ట్ మూవీస్లో కూడా ఖచ్చితంగా కోర్ట్ ఉంటుంది. కంపారిజన్ కాదు కానీ నా ఫీలింగ్ ఏంటంటే పింక్, జై భీమ్ సినిమాల్లాగా తెలుగులో ఈ కోర్ట్ మూవీ ఆడియన్స్కి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఇస్తుంది. అసలు అంతలో నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. ముందుగా మాట్లాడుకోవాల్సింది ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. అంటే జనరల్గా ఇలా సొసైటీలో సమస్యల్ని చూపించేటువంటి లీగల్ డ్రామాలు కొంచెం సీరియస్గానే ఉంటాయి. కానీ కోర్టు మూవీలో మాత్రం ఆ ఇష్యూతో పాటు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. వైజాగ్లో టీనేజ్కి చివరిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే లవ్ స్టోరీ ఈ సినిమాకి మెయిన్ సోల్ అని చెప్పాలి. సో మూవీని చూసేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ స్టోరీకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. అలాగే ప్యారలల్గా ఇంకోవైపు ప్రియదర్శి లాయర్ క్యారెక్టర్ని కూడా మనం ఫాలో అవుతాం. సో స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే ఈ కోర్ట్ మూవీలో ఒక ఎంగేజింగ్ నేరేటివ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే జనరల్గా కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఉండేటువంటి ఆ ఇన్వెస్టిగేషన్, ట్విస్ట్లు, ఫ్లాష్ బ్యాక్లు, ఆ స్టాండర్డ్ ట్రోప్స్ అన్నీ కూడా ఈ మూవీలో కూడా ఉంటాయి. బేసిక్గా కథని లాస్ట్ వరకు ఎంగేజింగ్గా, ఎమోషనల్గా చూపించడం ఈ మూవీకి మెయిన్ అసెట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే కోర్ట్లో రైటింగ్ మాత్రం టాప్ నోచ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ కోర్ట్ సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ మీద క్యారెక్టర్లు తప్ప యాక్టర్లు కనిపించరు. ఎన్నో సినిమాలు చేసిన సీనియర్స్ శివాజీ గారు, సాయి కుమార్ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్యారెక్టర్సే మనకు కనిపిస్తాయి కానీ పాత పర్సనాలిటీ గుర్తురాదు. ముఖ్యంగా సినిమా మొత్తం చూశాక మంగపతి క్యారెక్టర్ చేసిన శివాజీ గారి పర్ఫార్మెన్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారు. అలాగే టీనేజ్ లవర్స్గా చేసిన రోషన్ అండ్ శ్రీదేవి, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా మన హార్ట్కి టచ్ అవుతుంది. అంటే లవ్లో ఉండే ఆ క్యూట్ ఫీలింగ్స్తో పాటు హెవీ ఎమోషన్స్ని కూడా వీళ్ళిద్దరూ చాలా బాగా క్యారీ చేశారు. ఇక లాయర్గా ప్రియదర్శి పర్ఫార్మెన్స్ కథకే కాదు మూవీకి కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయింది. నెక్స్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన తన ఫస్ట్ సినిమాతోనే స్టోరీ టెల్లింగ్లో ఒక మంచి మెచ్యూరిటీని, సెన్సిబిలిటీని చూపించగలిగారు. సపోజ్ ఈ కోర్టు మూవీలో చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా కథని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుంది. వేస్ట్ సీన్లు ఏముండో, డైలాగ్స్ కూడా న్యాచురల్గా, మీనింగ్ఫుల్గా ఉంటాయి. ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంటుంది. ఓవరాల్గా స్టోరీ ఆర్క్తో పాటు క్యారెక్టర్ ఆర్క్స్ని కూడా కంప్లీట్ చేశారు. మొత్తానికి ఒక మంచి కథను రాసుకుని ఆనెస్ట్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. ఈ డైరెక్టర్ రామ్ జగదీష్ నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు కానీ తెలుగు సినిమాకి మాత్రం నాకైతే ఒక మంచి సెన్సిబిలిటీ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్ దొరికాడు అనిపించింది. ఇక ఫైనల్గా నా ఫీలింగ్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమా చూసిన తర్వాత మనసులో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా, కోర్ట్ మూవీ నాకు అలాంటి ఫీలింగే ఇచ్చింది. ఓటీటీలోనో వేరే భాషల్లోనో చాలా సినిమాలు మనం చూస్తూనే ఉంటాం, కానీ థియేటర్కి వెళ్ళి ఒక మంచి మీనింగ్ఫుల్ తెలుగు సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు. సో మూవీ లవర్స్ ఈ కోర్ట్ మూవీని థియేటర్స్లో తప్పకుండా చూడండి, మీరు రిగ్రెట్ అవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.